నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి మాటలను ఎందుకు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పట్టించుకోవట్లేదు? అంటే వైసీపీ నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలవట్లేదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే కార్యకర్తల్ని పట్టించుకుంటాను అని చెప్పారు, అలానే నేను మీకున్నాను, మీరు దాడులు చేయండి, మీరు తిరగబడండి అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశారు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు చూస్తుంటే నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏంటి దీని వెనుక కారణం ఏమై ఉండొచ్చు? కారణాలు అనేకం ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి. ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టితే వైసీపీ పుట్టుక వేరు. వైసీపీ అనేది ఒక అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి పుట్టిన పార్టీ, అంతే తప్ప ప్రజల కోసం దేశం కోసం పుట్టిన పార్టీ కాదది. తనకున్న ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం పుట్టిన పార్టీ. వ్యక్తిగత సమస్యను కాస్త రాష్ట్ర సమస్యగా పరిగణించకూడదు. ఇలా ఏంటంటే వ్యక్తిగత సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు, అన్న ఒకవైపు, కుటుంబం అంతా కూడా వివిధ కేసుల్లో ఇరుక్కొనిపోయి నిండా మునిగితే చలే లేదన్నట్టు దానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అది నిలబడదు. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడాల. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్రజల కొరకు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి కొరకు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కొరకు ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ. ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఫస్ట్లో 18 సీట్లు, తర్వాత ఒక 63 సీట్లు, 67 సీట్లకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ఏలారు, పరిపాలన చూశారు. ఇతనికి పరిపాలన చేత కాదనుకున్నారు. ప్రజలందరూ తిరుగుబాటు చేసేసి ఒక ఎల్లులాగా, ఉప్పినలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా వచ్చి ఓట్లేసి 11 సీట్లకి పరిమితం చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికిరాడని. ఎందుకంటే రాజకీయం వాళ్ళకి వ్యాపారం అయిపోయింది. రాజకీయం అంటే ప్రజాసేవ. కానీ యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడి యొక్క మస్తిష్కంలో ఏంటంటే రాజకీయం అంటే వ్యాపారం. రాజకీయం ద్వారా మనం 1000 కోట్లు సంపాదించవచ్చు, ఎంత పోగొట్టుకున్నా అంతకు 100 రెట్లు సంపాదించవచ్చు. రాజకీయం అంటే ప్రజాసేవ అన్నది మర్చిపోయి రాజకీయం అంటే మనమే బతకాలా అన్నట్టు ఉండకూడదు కదా. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయ పార్టీ ఉండాలి, కానీ ప్రజల సంపద దోచుకునేది, ప్రజాధనాన్ని దోచుకునేటట్టు రాజకీయ పార్టీ ఉండకూడదు. నా దృష్టిలో ఏంటంటే అది ప్రజాధనాన్ని, ప్రజాస్వామ్యాన్ని దోచుకునే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పార్టీ. కాబట్టి అది ఎల్లకాలం నిలబడదు. అటువంటి పార్టీలు ఉండవు, పుట్టగొడుగుల్లాగా పుడతాయి, పోతాయి. అందువల్ల ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా, మేధావి వర్గం అందరూ కూడా. కొంతమంది ఉండొచ్చు దాన్ని ప్రేమించేవాళ్ళు, కొంతమంది ఉంటారు కులాన్ని ప్రేమించేవాళ్ళు, కొంతమంది ఉంటారు. కానీ మతం మారణ హోమం చేస్తుంది, కులాన్ని కర్కసత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఈ మతవాదం, కులవాదం ఈ రెండు గెలిచిన సందర్భమే లేదు. ఎక్కడైనా రక్తపు బారిస్తాయి. కాబట్టి నేటి నవతరం, యువతరం ఏంటంటే అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. విజ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానం వైపు అడుగు లేకుండా మంచేదో చెడేదో ఈరోజు సోషల్ మీడియా ద్వారా అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే అందరు చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని వర్గాలలో ఉన్నతమైన విద్యాభ్యాసకులు చదువుకున్నారు. ఏ గ్రామం అన్న వెళ్ళండి, బాగా చదువుకున్నారు. మంచేదో చెడేదో ఇంకా ఈ జిమ్మిక్కులన్నీ నడవు. సోషల్ మీడియాలో ఒక కులం మీద పడి ఆడవటం, కులాన్ని చూపించటం, మతాన్ని చూపించటం వల్ల ఈ నడవు. అంటే పరిపాలన చూసి ఓట్లేస్తారే తప్ప, ఇప్పుడు వాళ్ళు అంటారు మంచి చేసి ఓడిపోయినామంటారు. ఆ మంచి ఏంటో చెప్పరు. ముంచేసి మేము మంచి చేసి ఓడిపోయినామని కథలు వినిపిస్తారు, ఆవు కథ. ఆ మంచి ఏంటో చెప్పండి. ప్రజల్ని నిండా ముంచేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి, ప్రజల్ని ఏమార్చేసి మేము మంచి చేసి, ఆ మంచి ఏంటో చెప్పండి. అంటే డబ్బులు పంచడం మంచా? అంటే డబ్బులు పంచేదానికి ముఖ్యమంత్రి ఎందుకు? డబ్బులు పంచుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకంట? అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి ఉండాలి. జనరేషన్ అనేది యువకులకు ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండాలి. ఏమ్మా బడవ వాలంటరీ ఉద్యోగాలు అంటుంటే లిక్కర్ షాపులో బ్రాందీ అమ్మించేదానికి బ్రాందీ అమ్మే ఉద్యోగాల. చేపల మార్కెట్లు ముఖ్యమంత్రి కావాలా? చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు లేనప్పుడు చికెన్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు లేవా పల్లెల్లో? అంది ఏంటంటే ఒక పరిపాలన చేతగానోడి చేతికి పరిపాలన పగ్గాలు అందిస్తే సరే, మంచి వచ్చాడోనమ్మా. ఒక దుష్ట పరిపాలన చూశారు, ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పనే లేదు. అంటే ఏదైతే మనం చూస్తున్నామో కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి మాట వినకపోవడం,
ఇదంతా చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందా, లేదంటే ఇదంతా కూడా ఒక డ్రామా కింద చూడాలా? ఇప్పుడు ఒకటి పొలిటికల్ పార్టీకి మౌలిక లక్షణాలు ఉంటాయి. ఓకే. దానికి రాజ్యాంగం అనేది కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దానికి ఆ కాన్స్టిట్యూషనే లేదు. పార్టీని ఎలా నడిపించాలా, పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. విధి విధానాలు ఉండవు. అసలు మెంబర్షిప్ లేని పార్టీ అది. ఒక సెల్ ఫోన్ నెంబర్కి ఒక సిగ్నల్ ఇస్తే మెంబర్షిప్ ఏది? పొలిటికల్ పార్టీ కన్నాక ఆల్ పొలిటికల్ పార్టీకి మెంబర్షిప్ ఉంటుంది. సో ఆ మెంబర్, నువ్వు ఆ పార్టీ మెంబర్ అని నమ్మకం ఏంది? చాలా మందిని అన్నారు కదా, ఏదన్నా కేసులు ఇరుక్కుంటే వాడు మా పార్టీ వాడు కాదు, మాకు సంబంధం లేదని అంట. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒక ఏకస్వామ్యానికి నియంతృత్వానికి తావులేదు. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉండాలి. రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు స్వాహా చేశారుగా. మనం చెప్తున్నది కాదు, ఇండియన్ స్టాటిస్టిక్స్ చెప్తుంటాయి, బడ్జెట్ చెప్తుంటుంది, అంతా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా వచ్చింది నీకు? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడి పెట్టిను? సాక్షి పేపర్ ఎలా వచ్చింది? సాక్షి టీవీ ఎలా వచ్చింది? అట్లా దాదాపు 18 కంపెనీలు పులివెందుల పాలిమర్స్తో మొదలు పెడితే ఇన్ని 1,000 కోట్ల సామ్రాజ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసి సంపాదించావు? ఒకే ఒక 5 మెగావాట్ల సండూరు పవర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల ప్రాజెక్టులు సృష్టించటమా? అవినీతితో సంపాదించిన డబ్బులు కదా ఎన్నీను. కాబట్టి అది నిలవదు, వెళ్ళకాలం పాల పొంగులాగా ఉంటుంది అనమాట. అది రేపు ఈడీ సిబిఐ కేసులో కన్విక్షన్ వచ్చిందంటే అసలు పార్టీయే ఉండదు. అర్థం చేసుకుంటున్నారు వివేకవంతులు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉన్న వాళ్ళ ఎంపీఏ గతంలో 5 సంవత్సరాలు నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు లిక్కర్ స్కామ్లోనే 4,000 కోట్లు దేశ సరిహద్దులు దాటిచ్చారు. ఆఫ్రికాకు 2,000 కోట్లు, దుబాయ్కి 2,000 కోట్లు అని గతంలో వాళ్ళ దగ్గర ఎంపీగా 5 ఏళ్లు పనిచేసిన వ్యక్తి పార్లమెంట్లో దేశ ప్రధానిగా వివరించి చెప్పాడు. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనే మద్యం వ్యాపారం చేసుకున్నాడు, కొత్త డిస్టిలరీస్ సృష్టించుకున్నాడు. అందువల్ల అన్నట్టు 1,000 కోట్ల ప్రజాధనాన్ని మద్యంలో దోసేశాడు, మైన్లో దోసేశాడు, విద్యుత్ శాఖలో దోసేశాడు, నిలువెల్లా దగా చేశారు. గ్రీన్ ఛానల్ పెట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 104, 108 వెహికల్ కొనే కాడ దోచేశారు. పేద ప్రజలకు ఇచ్చేటటువంటి మెడిసిన్ అంటే మందులు కాడ కూడా వదలలేదుగా. 6 నెలల్లో ఎక్స్పైర్ అయ్యే మందులు కొన్నారమ్మ వీళ్ళు. ఇది ఒక పెద్ద ద్రోహం. రైతుల కాడ ధాన్యం సేకరించుకుంటే ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో డబ్బులు ఇలేనటువంటి దుస్థితి. అందువల్ల అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇతనికి రాజకీయాలకు పనికిరాడు. 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని అన్న కట్టాడా? ఎందుకు కట్టలేదు? ఒక రాజధాని అన్న నిర్మాణం అసలు రాజధాని అంటేనే తెలియదు ఆయనకి. ఇప్పుడు అమరావతి ఆడపిల్లల్ని ఏ విధంగా నాశనం చేశాడో దుర్యోధన దుశ్శాసన పర్వాలు అందరూ చూశారుగా. అందువల్ల ఒక విధ్వంస పాలకుడు ఏంటంటే రాజ్య పాలకుడైతే ఇలాగే ఉంటది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంక బతకదమ్మా. అది ఒక్కసారి కన్విక్ట్ అయిందంటే కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ క్లోజ్. ఆ పార్టీ నడిపించే నాయకుడే ఉండడు. కాకపోతే కొన్ని వర్గాలు ఉన్నాయి. ఓటు బ్యాంక్ అయితే లేదని అయితే నేను అన్నాను. ఎస్పెషలీ క్రిస్టియన్లు మావాడు అంటారు, రెడ్లు మావాళ్ళని చూసుకుంటారు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదని ఒక వాదన బయటకు వస్తుంది. సొంత కులం వాళ్ళు ఒప్పుకోవటంలా అతను రెడ్డే కాదని ఒక వాదన వినిపిస్తున్నారు. తర్వాత ఇటు వచ్చేసరికి ఇటు క్రిస్టియన్లు ఏంటంటే మావాడు అనుకుంటున్నాకే ఇటువైపు వాళ్ళు ఉన్నారు. బీజేపీని బూచిగా చూపించుకొని ముస్లిమ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. కొంత ప్యాటర్న్ ఓటు బ్యాంక్ ఇప్పటి నుంచి కాదు, స్వతంత్రం వచ్చిన కానీ 2 వర్టికల్ గ్రూపులు ఉండేవి మనకి. ఆ 2 వర్టికల్ గ్రూపులు ఏమైనాయి అంటే గతంలో ఏంటంటే కమ్యూనిస్టులుగా కొంతమంది ఉండేవాళ్ళు, కాంగ్రెస్ వాదులుగా కొంతమంది ఉండేవాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాదులుగా కొంతమంది ఉండేవాళ్ళు. కాలక్రమేణా ఏమైందంటే పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టాక కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్ వాదులుగా మిగిలిపోయినారు. ఆ స్లిప్ట్ వేగంగా అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని కొంత పర్సంటేజ్ ఓటు బ్యాంకు ఉంటుంది అనమాట. ప్రజాస్వామ్యంలో ఎంతో మంది గొప్ప వాళ్ళని చరిత్ర చూసిందమ్మా. ఇప్పుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. శిరస్ మీద అంటాడా చిరుతార్థుడై నిలబడిపోయింది కదా ఆయన. దాని తర్వాత వచ్చిన ఆయన బెజవాడ గోపాల్ రెడ్డి, మా మండలం ఆయనే. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. దాని తర్వాత మళ్ళీ 2వ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య, ఒక ఎస్సీ మాల సామాజిక, అప్పట్లో ఎల్ఎల్బీ చదివాడు. అట్లా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇంత ఆర్థిక విధ్వంసాన్ని, ఇంత ఆర్థిక దోపిడీ చేసిన ఇంకో ముఖ్యమంత్రి పేరు నేను చెప్పమని అడుగుతుంటా. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పివి నరసింహరావు గారు అమ్మ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి అయ్యాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయ్యాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? మా కొణిజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని.
తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంత అవినీతి చేసినటువంటి మరో ముఖ్యమంత్రి నాకు చూపించండి. కాబట్టి ఒక అవినీతి సామ్రాట్గా మిగిలిపోయింది అనమాట. కాబట్టి ఆ పార్టీ ఇంకెందుకు ఉంటుంది? ఉండదు. అందువల్ల ఆ పార్టీ ఉండదు కాబట్టి ఒక్కొక్కడు వెళ్ళిపోతారనమాట. అందువల్ల ఏంటంటే అది పొలిటికల్ పార్టీ అంటే సైకో ఫ్యాక్టరీ అంటాం మేలు దాన్ని. పొలిటికల్ పార్టీ కదా అది, సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీ అది. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సొంత తల్లి వదిలేసింది, తోడుపుట్టిన చెల్లెలు వదిలేసిండు, ఇంట కలిసి రచ్చగలవమన్నారు పెద్దోళ్ళు, ఇంట్లో వాళ్ళే వదిలేశారు. ఇంక రాష్ట్ర ప్రజలు నాయకులు నిన్నెందుకు నియమిడి ఉంటారా? పేగు బంధం పెంచిన తల్లినే వదిలేశావు, తోడబుట్టిన అప్పజెల్లెల్నే వదిలేశావు. కాబట్టి అందువల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళే వదిలించుకున్నాడు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని అంటారు పెద్దోళ్ళు. కాబట్టి తనకు డబ్బు తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అతనికి డబ్బు పిచ్చి పట్టిపోయిందనమాట. ఏమన్నా పోత ఆ డబ్బు ఏమన్నా తగలెట్టుకుంటావా ఏందా? జానిడి పొట్టకంత అన్నం చాలు, ఉండటానికి ఒక కొంప చాలు. ఇన్ని కొంపలు ఎందుకురా బాబు? ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఇది కరెక్ట్ కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి, తన యొక్క విధి విధానాలు నా దృష్టిలో ఏంటంటే ఉన్నత విద్యాధికుడు అయ్యి ఉంటే రామాయణం మహాభారతం నీతి శతక పద్యాలు చదువుకొని ఉంటే ఇట్లా తప్పుదావు పట్టేవాడు కాదు. కనీసం ఏమారెడ్డి ఏమన యూనివర్సిటీ ఉంది, యోగి ఏమారెడ్డి గారు రాసిన ఏమన శతకం చదివిన్నా, కనీసం సుమతి శతకం చదివిన్నా ఇటువంటి దురాగతాలకు పాల్పడేవాడు కాదు. కాబట్టి ఎందుకంటే ఒక రాబందులాగా, తోడేళ్లులాగా, ఒక మిడతల గుంపులాగా రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే ప్రజలందరూ సమైక్యంగా కూర్చుకొని కాపాడుకున్నారు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నది ప్రజలే. మనిషి మారి చేసిన తప్పులకు క్షమాపణ అడిగి దోచిన సంపద అంతా దేశానికి ఇచ్చేస్తే అప్పుడన్నా కొంచెం గౌరవం మిగులుతుంది. పోత పట్టకపోయేది ఏముండదు. పిడికిడి బూడిది కూడా పట్టుకోబారు ఈ భూమండలం నుంచి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాకు తెలిసినంత వరకే ఇంకా కాలగర్భంలో కలిసిపోయే పార్టీ. బే ఆఫ్ బెంగాల్లో కలిపేశారు మొన్న 2024 ఎలక్షన్. ఆ పార్టీ ఇంకా లేదమ్మా. నేను చెప్పిన వాస్తవం చూడండి. రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసే నాయకులు కూడా దొరకరు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచులు వస్తాయి కదా, పులివెందల పోటుగాడు పార్టీలో పోటీ చేసే మగాడే దోవపోవడం మీకు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచుల్లో పులివెందల పోటుగాడు పార్టీ తరఫున పోటీ చేసే మగాడు కూడా దొరకడు. చూడండి మీకు ఏం జరగద్దు చూడండి. మనకి ఎమ్మెల్సీలే తార్కాణం. మొన్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేయలేదా? ఒక టీచర్ ఎమ్మెల్సీ అంటే పక్కన పెట్టండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కదా, ఏమైంది? గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేయలేదా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోయారు. రోజు అది క్లాస్ పెట్టిన అలాంటి అడగబడి జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోయారు అని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.